ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ప్రారంభించేశాం. పోయిన నెలే గీతకు నాందిగా మహాభారతం సంక్షిప్తంగా అధ్యయనం చేయడం జరిగింది. మహాభారతం ముందా భగవద్గీత ముందా కొందరికి సందేహం రావచ్చు. భగవద్గీత విన్న తర్వాతనే వ్యాస భగవానుడు మహాభారత రచనకు ఉద్యుక్తుడయ్యాడు. సాక్షాత్ భగవంతుడు బోధించినటువంటి భగవద్గీత అందరికీ ఉపయోగకరమైనటువంటిది. ఇది నేరుగా అందిస్తే అందరికి అర్థం కాకపోవచ్చు. దీన్ని పూర్వాపరాలు అన్నిటినీ సమీక్షించి సృష్టిలో ఇంతకుముందు జరిగిన క్రేత త్రేత ద్వాపర యుగాలలో చరిత్రలన్నీ కలిపి రాబోయే కలియుగంలో కూడా జీవన విధానం ఏ విధంగా ఉంటుందో కూడా తెలియపరుస్తూ మహాభారత రచనకు పూనుకొని అందులో మధ్యలో తీసుకొని వచ్చి పెట్టాడు వేదవ్యాసుల వారు. ఏమయ్యా ప్రారంభంలో పెట్టచ్చు కదా, లేదా చివరిలో పెట్టచ్చు కదా? అదే 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 సాక్షాత్ పరమాత్మ జీవుడుగా మారాడు. ఈ జీవుడి యొక్క గతి మళ్ళీ పరమాత్మకు చేరుకోవాలి, పరమాత్మ చేరుకోగలగాలి. కానీ అందరూ చేరుకోలేరు. ఎందుకని? అదే రెండు మార్గాలను చూపించాడు మహాభారత ప్రారంభంలో. శ్రేయో మార్గము, ప్రేయో మార్గము అని స్పష్టంగా రెండు మార్గాలను చూపిస్తూ, ప్రేయస్సు అంటే ఇష్టమైనది చేసేటువంటి వాళ్ళు ఉన్నారే. ఏంటి అంటే ధర్మమా అధర్మమా పక్కన పెట్టి చేతనైనంత వరకు కదా ధనాన్ని సంపాదించేసి ఇష్టమైన మార్గంలో అవకాశం ఉన్న విధంగా దాచుకొని తర్వాత హాయిగా సుఖంగా అనుభవించవచ్చు అనుకునేటువంటి వాళ్ళు ఆచరించేదే ఇష్టమైన మార్గం, దాన్నే ప్రియమైన మార్గం, దాన్నే ప్రేయో మార్గం అన్న. ఏమయ్యా దీంట్లో ఇతరుల గురించి ఆలోచన చేయరు, అలాగే
తన గురించి కూడా తనకు ఇష్టమైంది తనకు కావాలి అనుకుంటాడు. కానీ నేను ఏ విధంగా నడుచుకుంటే జీవితం సాఫీగా హాయిగా ముందుకెడుతుంది చూడ్డు. ఇష్టం వచ్చింది చేస్తాడు, ఇష్టం వచ్చింది కావాలి అని అనుకుంటాడు, తనకు నచ్చినట్టు వెళ్ళిపోతాడు. కానీ జీవిత విధానం ఒకటి ఉంటుంది. ఇలాగా చేస్తే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి, ఇలాగా నడుచుకుంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి అని. దానికే ఏమన్నారు, స్థూలంగా దాన్ని పుణ్య మార్గము పాప మార్గము అని కూడా అన్నారు. దాన్ని ఇక్కడ ప్రేయో మార్గము శ్రేయో మార్గము కూడా కదా. అదిగో ప్రేయస్సు అంటే ఇదండి, ఇష్టం వచ్చింది చేయడం, ఇష్టం వచ్చినాడే కావాలి అనుకోవడం, రాకపోతే ఇతరుల దగ్గర నుంచి గుంజుకోవడం, ఇష్టం వచ్చినట్టు అనుభవించడం. కానీ శ్రేయో మార్గం ఏది అంటే కర్మకు మూలం సంస్కారం. సంస్కారం పవిత్రమైతే సుఖానికి దారితీస్తుంది, సంస్కారం అపవిత్రమైతే దుఃఖానికి దారితీస్తుంది. దానికే ప్రతి పనికి ఒక విధి విధానం ఉంది. అది సంపూర్ణ సుఖానికి దారితీసేటట్లయితే శ్రేయో మార్గం. ఆ విధి విధానాన్ని స్పష్టంగా తెలిసి ఆచరిస్తే శ్రేయస్సు చేకూరుతుంది. ఏంటి అంటే సుఖం నిరంతరం పెరుగుతుంది, చివరికి భగవంతుడికి దగ్గరకు తీస్తుంది. ఏం లేదు భగవంతుడు అంటే నీ నిజస్వరూపమే పరమమైన సుఖం, శాశ్వత సుఖం ఉన్నది ఆయన ఒక్కడే. అవునా? అది గుర్తించిన వాడికి చావు కూడా లేదు అని తెలుస్తుంది. చావు లేదా అండి? దేహానికి ఉంది. దేహం పుట్టింది, నిరంతరం మారిపోతూ ఉంటుంది. కానీ లోపల ఆత్మ అనేది ఉంది, ఇది పుట్టేది కాదు, చనిపోయేది కాదు. దేహాలు పుడుతున్నాయి, మారుతున్నాయి, ఆత్మ దాంట్లోంచి వ్యక్తం అవుతుంది. దేహం ప్రారంధం వలన పుడుతుంది, ప్రారంధాన్ని అనుభవిస్తూ మారుతుంది, ప్రారంధం పూర్తి అయిపోతే చనిపోతుంది. కానీ దేహం ఉన్నంత వరకు దేహంలో వ్యక్తం అవుతాడు పరమాత్మ. ఆయనే ఆత్మగా సచ్చిదానంద స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అయితే దృష్టి లోపల ఉన్న ఆత్మ వైపు పయనిస్తే, కొనసాగితే పనిలో శక్తి పెరుగుతుంది, అందరిలో సమత్వం ఏకత్వం గుర్తించబడుతుంది, తన సహజ స్వభావం శాశ్వత సుఖం అని తెలుస్తుంది. దీన్ని అంతటినీ కలిపి శ్రేయో మార్గము అన్నారు. అంటే పరమమైన సుఖ మార్గము. దీన్నే ధర్మ మార్గము అని కూడా అన్నారు. ఏమయ్యా నువ్వేం చేస్తావు? నీ ఇష్టం. కానీ ఒకటి, కర్మ నీ ఇష్టం వచ్చినట్టు ఆచరించవచ్చునేమో కానీ ఫలం మాత్రం ఏం చేస్తే అదే వస్తుంది. దానికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలైష కదావచన. అయ్యా నీకు కర్మలు చేయడంలో అధికారం ఉంది కానీ ఫలాలను కోరడంలో కాదు. అదేంటండి, పని ఇష్టం వచ్చినట్టు చేయనప్పుడు ఫలం కూడా ఇష్టం వచ్చినట్టు రాదా? రాదు. నీ పెరడులో ఖాళీ ఉంది, నీ ఏ విత్తనమైనా పెట్టుకోవచ్చు, కానీ చెట్టు నీకు ఇష్టం వచ్చింది రాదు. నువ్వు ఏ విత్తనం పెడితే అదే చెట్టు వస్తుంది. అవునా? నీకు ఏ విధమైన ఫలాలు కావాలనుకుంటున్నావు అలాంటి విత్తనాలే వేయి. దానికి ఇక్కడ విత్తనం వేసే ముందే ఆలోచించుకోగలగాలి ఏ విధమైన ఫలాన్ని కోరుతున్నాము. అలాగే కర్మ చేయబోయే ముందే ఆలోచించుకో, ఎలాంటి ఫలాన్ని కోరుతున్నావో ఆ విధమైనటువంటి కర్మ ఆచరించడం కొరకు. స్థూలంగా దాన్ని అన్నారు దుష్టకర్మ, సత్కర్మ, చెడు కర్మ, మంచి కర్మ. అవునా? చెడు పని చేస్తే చెడు ఫలం, మంచి పని చేస్తే మంచి ఫలం.
ఎవరు తీయలేరండి దాన్ని, ఎవరు మార్చలేరు, ఖచ్చితంగా అదే వస్తుంది కదా. దాన్నే సూక్ష్మంగా భగవద్గీత అద్భుతంగా వివరించేస్తుంది. అర్థం అవుతుందో కాదో అని భగవంతుడు 700 శ్లోకాలలో చక్కగా వివరించాడు. భగవంతుడే వ్యాసుడుగా పుట్టాడు. ఆయన రాబోయే కలియుగంలో మానవులకి ఆయుః ప్రమాణము, అలాగే బుద్ధి కూడా స్వల్పమైనటువంటివి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటే ఏదో సంక్షిప్తంగా భగవద్గీత చదువుకున్నా సరిపోతుంది, కానీ అర్థం కాదు. దానికి ఏంటంటే విపులంగా మహాభారతం రాశారు. సరిపోదేమో అని పురాణాలు, ఉపపురాణాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా రాశాడు ఆయన. ఇదిగో ఇవన్నిటి చదివి జ్ఞానాన్ని నేర్చుకొని చక్కగా మార్గాన్ని నిర్దేశించుకొని నడుచుకుంటూ ఉన్నావా? ఒక్కటే పూర్వపు సంస్కారాలు, కోరికల వలన వ్యక్తి బాహ్య విషయాల పట్ల ఆకర్షణ కలిగి శ్రేయస్సు దూరం కావచ్చు, ధర్మాన్ని వదిలిపెట్టచ్చు. కానీ జాగ్రత్తగా ధర్మాన్ని పట్టుకొని నెమ్మదిగా సరైన మార్గంలో కానీ వెళుతూ ఉంటే నీకు శాశ్వత గమ్యం దగ్గరవుతుంది, శాశ్వత సుఖం దగ్గరవుతుంది. అత్యంత నేర్పుతో భగవంతుడు వివరించి పెట్టాడు. సంక్షిప్తంగా భగవద్గీతలో, విపులంగా మహాభారతంలో. మహాభారతాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్న వారం రోజులు. భగవద్గీత మొదలుపెట్టిపోయే ముందు దీంట్లో కొన్ని ప్రార్థన శ్లోకాలు ఉన్నాయి. ఏమండి ఇవి కూడా మహాభారతంలోవా? కాదు కాదు కాదు. గీతను అధ్యయనం చేస్తున్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని గురించి చూస్తూ కొన్ని ప్రార్థనా శ్లోకాలు అందించారు. ఏమయ్యా ఒకటి నుంచి సాల్దా ప్రార్థన సరిపోతుంది, కానీ ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటగా భగవద్గీతలో చెప్పబడిన విషయము, చెప్పిన వ్యక్తులు, విన్న వ్యక్తి, దాన్ని ఆచరిస్తే ఫలము అని చెప్పేశారు. వాళ్ళకి సంతృప్తి కలగలేదు. ఇంకా కొంతమంది మహాత్ములు వరుసగా ఒక్కొక్కరు, అయ్యా అసలు ఇది రాసింది ఎవరు? వ్యాసుల వారు. అవునా? అసలు చెప్పింది ఎవరు? కృష్ణ భగవానుడు. అయ్యా ఎక్కడి నుంచి స్వీకరించారు ఇది? ఆయన చెప్పాడు కృష్ణ భగవానుడు, ఉపనిషత్తుల యొక్క సారము అని. ఎవరయ్యా ఈ శ్రీకృష్ణుడు? ఆయన గురించి. సరే కానీ ఎక్కడ ఉంది ఇది? మహాభారతం. ఏమిటి మహాభారత స్వరూపం? ఈ సందర్భం ఏంటి? కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పబడింది, దాని గురించి శ్లోకం. అలాగే రాసిన ఈ వ్యాసుల వారి యొక్క బుద్ధి వైభవాన్ని గురించి ఒకటి. చివరికి ఇది చదువుకుంటే కలిగే ప్రయోజనాన్ని గురించి. ఇదంతా సరే కానీ అస్సలు ఈ కురుక్షేత్రంలో ఈ భగవద్గీత ఈ అర్జునుడికి బోధించే అవకాశాలు ఎవరు కల్పించారంటే సకల దేవతలు వెనకలు ఉన్నారండి. వాళ్ళందరి స్వరూపాన్ని గురించి కూడా 9 శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వివిధ మహాత్ములు రచించి చూపించారు. ఇవన్నీ సంక్షిప్తంగా అధ్యయనం చేస్తూ ముందుకెళ్దాం. ఓకే, చూడండి. అయితే ఇప్పుడు చెప్పబోయే మొదటి శ్లోకం ఉందే, జనరల్గా భగవద్గీత అధ్యయనం చేసేటప్పుడు ప్రతిరోజు క్లాసు మొదలయ్యే ముందు ఈ శ్లోకాన్ని చెప్తాను. అప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఒక్కొక్కటి ట్యూన్ కూడా నేర్పిస్తా. ఈ శ్లోకాలని బై హార్ట్ చేసేయండి వీలైనంత వరకు. కూర్చొని నేర్చుకొని
ఒక రఫ్ నోట్బుక్ ఏదైనా పెట్టి 1-2 సార్లు రాసేసారా అనుకోండి, ఇంకెప్పుడు మర్చిపోరు. చదువుతుంటే మర్చిపోతూ ఉంటాం, కానీ మళ్ళీ మళ్ళీ హడావుడి వస్తుంది, అలజడి అవుతుంది. కానీ నేర్చుకున్న తర్వాత ఒక నోట్బుక్లో రాసేసుకున్నాము అని అంటే ఏం గుర్తు రావట్లేదో ఏదో గుర్తొస్తుందో తెలుస్తుంది. గుర్తు రానిది మాత్రం చదువుకుంటే సరిపోతుంది, మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి మొదటి శ్లోకం. మ్యూట్లోనే ఉండి మీరు చెప్పండి, నేను కూడా పదానికి కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తూ ఉంటాను. ఓకే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. ఈ శ్లోకంలోనే గీత గురించి, నేర్చుకున్న వాళ్ళ గురించి, చెప్పిన వాళ్ళ గురించి, ఇందులో ఉన్న విషయం గురించి, దీన్ని అధ్యయనం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి మొత్తం చెప్పేశాడు భగవంతుడు. ఒక విధంగా దీన్ని అనుబంధ చతుష్టయం కూడా చెప్పబడ్డాయండి. ఏంటి అంటే వేదాంత గ్రంథం చెప్పబడేటప్పుడు 4 విషయాలు చెప్పాలట. నువ్వు ఏ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నావు, ఎవరికి చెప్తూ ఉన్నారు, వినే వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి, విన్న వాళ్ళు ఆచరిస్తే ఎవరైతే కలిగే ప్రయోజనం ఏంటి. 4 విషయాలు: విషయము, సంబంధము, అధికారము, ప్రయోజనం. 4 విషయాలు చెప్పారండి ఇందులో. విషయం చెప్పారా ఏమనండి? అద్వైత అమృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు కలిగినటువంటి అమృతాన్ని వర్షింపజేసేటువంటి భగవద్గీత. అద్వైత అమృతము అన్నారు, ఏకత్వాన్ని నిరూపించేటువంటిది. ద్వైతము 2, అద్వైతం ఒక్కటే అయినటువంటిది. సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడే, లయం తర్వాత భగవంతుడు ఒక్కడే, మధ్యలో కూడా అన్ని వస్తువుల రూపంలో, అన్ని జీవరాశుల రూపంలో కూడా ఉన్నది భగవంతుడు ఒక్కడేనండి అని నిరూపించేది. సో బాగా గుర్తుంచుకో, ఏంటి అంటే నువ్వు ఆయనే. దీన్నే తత్వమసి మహావాక్యం కూడా అని అంటారు. తత్వం అసి, తత్ ఆ భగవంతుడు, త్వం నీవు, అసి అయి ఉన్నావు. భగవద్గీత ముఖ్యంగా బోధించేటువంటిది. భగవద్గీతను ఏమో రకరకాలుగా వచ్చి రకరకాల పండితులు రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే, ఓ జీవుడా, నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపానివే అయ్యున్నావు. ఆయన సచ్చిదానంద స్వరూపమే. నువ్వు కూడా పైకి కనిపించేటువంటి ఈ దేహం కాదు, దేహమనోబుద్ధుల్లో నుండి వ్యక్తమయ్యేటువంటి సచ్చిదానంద స్వరూపం. వైర్ ఉన్న చోటంతా పవర్ ఉంది, కానీ బల్బు ఉన్న చోటే వ్యక్తం అవుతుంది. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ స్థూల సూక్ష్మ శరీరాలు కలిసి ఉన్నాయో అక్కడి నుంచి వ్యక్తం అవుతాడు. ఇక్కడ జీవుడు సాక్షాత్ పరమాత్మయే అనే విషయం. ఓకే. కానీ ఇక్కడ ఆ విషయాన్ని సాధకుడు ఆచరించాలి. దానికి అంబా, ఓ తల్లి, త్వాము అనుసంధామి,
నిన్ను అనుసరిస్తాను తల్లి, నిన్ను పారాయణం చేస్తాను, నిన్ను గురించి వింటాను, నిన్ను పూజిస్తాను కాదు. భగవద్గీతే ఓ భగవద్గీత మాత భగవద్వేషిణీం, జనన మరణాల నుండి బయట పడవేసి స్వరూపానివి. భవ అంటే సంసారము అని, భవ అంటే ఉండడము అని, భవ అంటే పుట్టడము అని. భవద్వేషిణి అంటే సంసారాన్ని ద్వేషించేది అంటే గృహస్థాశ్రమాన్ని ద్వేషించేది అని కాదు. అజ్ఞానం వల్ల జీవుడు నేను దేహాన్ని అనుకుంటున్నాడు. ఆ తర్వాత వచ్చే నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, నేను సన్యాసిని అని. కానీ జ్ఞానం వస్తే ఏంటి? అయ్యా నువ్వు చెప్పే ఆ బాహ్యమైన ధర్మాలన్నీ కూడా శరీర మనోబుద్ధులకే, కానీ ఇక్కడ లోపల నేను అనేది సాక్షాత్ పరమాత్మయే, సచిదానంద స్వరూపమే అని చూపించేది కదా. భగవద్గీతే ఓ భగవద్గీత మాత భవద్వేషిణి, జనన మరణాల నుండి బయటపడేసే స్వరూపాన్ని నీవు. అంబా ఓ తల్లి, త్వామ నిన్ను అనుసంధామి, అనుసరిస్తాను. అనుసరిస్తే బయటపడతారు. సరేలే అండి. ఎక్కడుందండి ఇది? మధ్యే మహాభారతం పురాణమునిన వ్యాసేన గ్రథితం. పురాతనమైన ముని అయిన వ్యాసుల వారి చేత రచించబడినటువంటిది మహాభారత మధ్యంలో ఉంది. ఓకే, మహాభారత మధ్యంలో ఉంది, ఓకే, ఒప్పుకుంటాం కదా. పురాణముని అంటే ఆయన అప్పుడే కదండి, ద్వాపరయుగ అంతంలోనే కదా పుట్టానండి. ప్రతి మహాయుగంలోనూ ద్వాపరయుగ అంతంలో ఉంటున్నాడు ఆయన. అర్థమైందా? ప్రధానమంత్రి ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఏ ప్రధానమంత్రి అండి? ప్రధానమంత్రి అనే పదవి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉంది, కానీ ప్రతి 5 ఏళ్లకు ఒక్కొక్క ప్రధానమంత్రి మారుతూ ఉంటారు. అవునా? వేదవ్యాసుడు అనే పదవి ఉంది, ఎప్పటి నుండో ఉంది. అవునా? కానీ ప్రతి ద్వాపరయుగాంతంలో ఈయన వస్తున్నాడు. బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు, సాత్యవదేయుడు, పారాశర్యుడు, పరాశర మహర్షికి సత్యవతీదేవికి పుట్టినటువంటి ద్వీపంలో వ్యక్తమైనటువంటి ఆయన, బదరీకి వెళ్ళి తపస్సు చేసుకున్నటువంటి ఆయన, బాదరాయణుడు ఆయన పేరుతో ఉన్న ఆయన ఉంటున్నాం. ఆయన చేత రచించబడింది ఇది. ఓకే, దెన్ ఎవరికి చెప్పారయ్యా? పార్థుడికి, పృథాపుత్రుడు, పృథు అనే ఆయనకు పుట్టినటువంటిది కాబట్టి కుంతిదేవిని పృథ అని కూడా అన్నారు. పృథ్ అంటే భూమి కూడా, భూమి అంటే మట్టి నుండి వ్యక్తమైన ప్రతి ఒక్కరికి చెప్పబడుతుంది అనేటువంటి విషయం. కుంతిదేవి పుత్రుడికి స్వయం భగవత నారాయణేన ప్రతిబోధితాం, స్వతహాగా సాక్షాత్తు నారాయణ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడి చేత చక్కగా అద్భుతంగా బోధించబడినటువంటిది. ఇంకేం కావాలండి? ఏదైనా గ్రంథం గొప్పది అని ఎలా తెలుసుకుంటాం? ఎవరు చెప్పారు అనేటువంటిది మొట్టమొదటి విషయం. తర్వాత విన్నదెవరండి? ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. వాడెవడు అన్నాడట, అందరూ చూస్తున్నారు, రాజుగారు బండి ఆపి రథం ఆపి ఒక ఎవడు అరగంట మాట్లాడేసి వస్తున్నాం. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు రథం వెళ్ళిపోయిన తర్వాత. ఏరా రాజుగారు అరగంట అక్కడ నిలబెట్టి ఇది మాట్లాడుతున్నాడే, ఏమిరా ఏం మాట్లాడాడురా అంటే అందరికీ అనిపిస్తుంది వీడెవడో చాలా గొప్పోడుగా ఉన్నాడు అని. కానీ వాడు నోరు తెరిచి మాట్లాడేటప్పటికి తెలిసింది వాడు ఏంటి అని అంటే అరగంట ఆయన నిలబెట్టి తిట్టిపోతున్నాడు. దారిలో అడ్డంలో పడుకున్నాం, పక్కకు పోకుండా. అవునా? ఏమయ్యా, మాట్లాడిన వాడు గొప్పోడే కానీ ఏం మాట్లాడాడు అనేటువంటి విషయం, మాట్లాడబడ్డవాడు ఎలాంటి వాడు వాడి మీద ఆధారపడి ఉంటుంది కదా. అలాగే ఇక్కడ సాక్షాత్తు భగవానుడే మాట్లాడాడు ఇక్కడ భగవద్గీత, కానీ వినదెవరయ్యా? సామాన్యుడు కాదు, అసామాన్యుడు. అప్పుడు భూమి మీద ఉన్న ఏకైక వీరుడు
అర్జునుడు. ఆయనకు సమానమైన వాళ్ళే భూమి మీద లేనే లేరు అప్పుడు, భగవంతుడు తప్ప. కాబట్టి పార్థాయ ప్రతిబోధితాం, అర్జునుడు కొరకు బాగా చెప్పబడినటువంటిది భగవతా స్వయం నారాయణేన, సాక్షాత్ భగవంతుడు స్వయంగా బోధించాడు. ఇది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఏమంటే ఆయన అవతారంలో కదా వచ్చి చెప్పింది, కానీ ఆయన దేవకి వసుదేవుల పుత్రుడుగాను యశోద నందుల ముద్దు బిడ్డగాను ఇక్కడ బోధించలా, పరమాత్మ స్థాయిలో నిలబడి బోధించాడు. అందుకే భగవత అన్నారు. శ్రీకృష్ణ లేదు ఇక్కడ, శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడ అనలా, శ్రీ భగవాన్ ఉవాచ అన్నాడు. కాబట్టి ఇదిగో ఈ శాస్త్రానికి ఉన్న విలువ ఎంతది అండి. దానికే ప్రథమంగా ఓం అని మొదలు పెడుతున్నాం. ఓం అంటే పరమాత్మ, నిరాకార నిర్గుణ పరమాత్మ, సృష్టికి పూర్వం శాశ్వతుడై సర్వవ్యాపకుడై ఉన్నటువంటి వాడు. ఆ సృష్టి ఉన్నప్పుడు కూడా సృష్టి కూడా ఆయనే. ఓం శబ్ద బ్రహ్మ, నిశ్శబ్ద బ్రహ్మ, రెండు రకాలుగాను చెప్తాది. ప్రపంచమంతా శబ్ద బ్రహ్మ అండి. ఆయన నుండి వ్యక్తమైన శబ్దం ప్రథమంగా ప్రణవం, దాని నుండి వ్యక్తమైనటువంటిదండి ఇదంతా. ఆయన నుండి వ్యక్తమైన ఈ భూమి ఇంత పెద్ద గొప్ప మహాత్మ్యం కలిగి ఉండదంటే మరి ఆయన దీనికంటే ఇంకా ఎక్కువైన వాడండి. ఇది కూడా పుట్టి అలా మళ్ళీ ఆయనలో కలిసిపోతుంది. ఆయన నిశ్శబ్ద స్వరూపం, శాశ్వత స్వరూపం, సర్వవ్యాపకం. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు, అంతా ఉన్నవాడు. ఏమండి, వేదం గొప్పదా, వేదం చెప్పినవాడు గొప్పవాడా? ఏమండి స్వామి గారు అలా అనేటట్లయితే మా ఊళ్ళో వేద పండితులు అందరూ కూడా వేదం చెప్తూ ఉంటారండి. భగవద్గీత 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 15వ శ్లోకం చూడండి. వేదాంతకృద్వేద విదేవచాహం, వేదాంతాన్ని తయారు చేసింది నేనే, వేదం చేత తెలియబడేవాడిని కూడా నేనేనంట. వేదాన్ని వ్యక్తం చేసింది ఆయనే, వేదం నేర్చుకునేది కూడా ఆయనే, వేదం బోధించేది కూడా ఆయన గురించే. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జ్ఞానం ఆత్మ యొక్క సొత్తు, ఆత్మ యొక్క స్వభావం. ఆత్మకు మాత్రమే జ్ఞానం ఉంది, ఆత్మకు అనేదనే దానికి జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఈలైనా ఏబిసిడీలైనా ఇదిగో వేద మంత్రాలైనా ఆత్మకు మాత్రమే తెలుసు. బోధించేది ఆత్మయే, దాన్ని నేర్చుకునేది ఆత్మయే, అది గుర్తు చేసేది ఆత్మయే, ఆ మంత్రాలు చెప్పబడేది కూడా ఆత్మ గురించే. ఇది అత్యంత ముఖ్యంగా గుర్తించాల్సింది. దానికే ఓం నిశ్శబ్ద బ్రహ్మ అంటే మూలమైంది, దాంట్లో నుంచి వ్యక్తమైంది శబ్ద బ్రహ్మ. ఓం బ్రహ్మాండం అంతా శబ్ద స్వరూపం. శబ్దం ఆగితే బ్రహ్మాండమే లేదు. కదలిక, ప్రణవం అంటే ప్రణ్ అనే ధాతువు నుండి కదలిక అన్నారు. కదలిక పరమాత్మయే. కదలిక రెండు రకాలు, ఒకటి రూపం, రెండు నామం. ఈ రెండింటికి మూలం ఇదిగో ఓం. ఆ ఓంకు మూలం సాక్షాత్ పరమాత్మ. కాబట్టి ఓంకార స్వరూపుడైన భగవంతుడు
ఆయనే నారాయణుడిగా ఉద్భవించి నారాయణుడు శ్రీకృష్ణుడిగా వ్యక్తమయ్యి శ్రీకృష్ణుడి చేత బోధించబడినటువంటిది. ఆయన అంశే ఆయన నరుడు అర్జునుడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో విన్నటువంటిది. ఈ విషయాన్ని గుర్తించి సాక్షాత్ వేద వ్యాసుల వారు ఈ సారాన్ని తీసుకొని భగవద్గీతగా రచన చేసి తీసుకెళ్ళి మహాభారతంలో పెట్టినటువంటి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు భగవత్ స్వరూపుడు వేదవ్యాసుల వారు అయ్యా ఇది బోధించినటువంటిది అంతా ఒకటే అనే విషయాన్ని, దీనివలన తెలియబడేది ఏంటయ్యా, వ్యక్తి సంపూర్ణంగా దుఃఖాల నుండి జనన మరణాల నుండి బయటపడవేసే విధానం అండి. అంతేకాదు దీన్ని తెలుసుకుని అర్థం చేసుకుని అనుసరిస్తే భౌతికంగా కూడా అన్ని రకాలైన లక్ష్యాలని అందుకోవచ్చు. భౌతిక లక్ష్యాలని అందుకోవచ్చు. దానికే అన్నారు అక్కడ ప్రపంచం అంతా కూడా ఆయనే అని. అలాగే సారాన్ని గ్రహించే కొద్దీ ఇదంతా ఆయనే అయినప్పుడు నేనెవరా అని గుర్తిస్తే నేను ఆయనే అని అర్థమవుతుంది. అనుసరిస్తే పూర్ణంగా ఆయన్ని అందుకుంటాం. అది కూడా తదాస్తు. ఓకే, ఈ శ్లోకాన్ని ఈ విధంగా గుర్తుంచుకో, నేర్చేసుకోండి రేపటికి వచ్చేటప్పటికి. ఓకే, 2 ఇక్కడ వేదవ్యాసుల వారిని ఆయన యొక్క గొప్పతనం, ఆయన రాసినటువంటి మహాభారతం గురించి సంక్షిప్తంగా ఒక శ్లోకం చెప్తున్నారు. చూడండి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. ఇదే ట్యూన్లో నేర్చుకోండి, మీకు రాకపోతే అడగండి. ఓకే, దెన్ ఇప్పుడు వేదవ్యాసుల వారి గురించి చెప్తున్నాను. వ్యాస, ఓ వేదవ్యాస భగవాన్, విశాల బుద్ధి, నీ బుద్ధి అంత గొప్పదయ్యా. తే నమఃస్తు, నీకు నమస్కరిస్తూ ఉన్నా. వ్యాసుల వారి ఫోటో చూసారా? పెద్ద కళ్ళు ఉంటాయి. పుల్ల అరవింద ఆయతపత్ర నేత్ర, బాగా వికసించినటువంటి తామర ఆకుల లాంటి నిండైన, అవునా, చక్కటి ప్రకాశవంతమైన గుండ్రని నేత్రాలు కలిగిన తామరాకు చూసారా? గుండ్రంగా ఉంటుంది, అవునా? అంత విశాలమైన చక్కటి అందమైన స్వచ్ఛమైన నేత్రాలు కలిగిన వాడు. ఏమయ్యా ఎందుకంటున్నావయ్యా? ఆయన దృష్టి అంత గొప్పగా ఉంటేనే కదా ఇంత గొప్ప శాస్త్రం బయటకు వచ్చింది. ఈయన ఎవరి చేతనైతే భారత తైల పూర్ణహత్వయ, భారతము అనేటువంటి చక్కటి అద్భుతమైనటువంటి తైలం, నూనె పూర్ణ నిండా నింపబడి, అవునా, జ్ఞానమయ ప్రదీప ప్రజ్వాలిత, మహాభారతము అనేటువంటి పెద్ద దీపం, దాంట్లో జ్ఞానము అనేటువంటి నూనె పోయబడి వెలుగుతూనే ఉంది. ఒకప్పుడు ఇళ్లలో రాత్రంతా దీపం పెట్టుకునేవాళ్ళు కదా, క్రీస్తు దీపం ఉన్నా. ఇప్పుడు కూడా కొంతమంది వెలిగించవచ్చు, కొంతమంది నైట్ బెడ్ ల్యాంప్ అని వెలిగిస్తుంటారు కదా. ఇంకా కొంతమంది ఇళ్లలో ఇప్పటికి కూడా ఉండొచ్చు తైలంతో పోసినటువంటి దీపం రాత్రి అంతా వెలిగేటువంటిది. కొంతమంది ఇళ్ళలో అస్సలు తైలమే ఉండకపోవచ్చు, దీపం కూడా పెట్టకపోవచ్చు.
కదా. అంత ఎందుకండి వేస్ట్, ఎవడు కడుగుతాడండి అవన్నీ. కోర్స్ ఏమైనా అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ జ్ఞానం అనేటువంటి కదా భారతం అనే తైలం జ్ఞానమయ ప్రదీప, చక్కటి జ్ఞానం, అద్భుతమైనటువంటి జ్ఞానం అనేటువంటి దీపంలో పోయబడి ప్రజ్వాలిత త్వయా, నీ చేత ఆ మహాభారతం రచించబడి జ్ఞానం వికసించి చక్కగా లోకం ఉన్నంత వరకు వెలుగుతూ ఉందండి. ఇంతకంటే గొప్పవాడు ఇంకెవరు ఉంటారండి. దాన్ని ఇంకో కొంచెం లోపలికి వెళ్ళి అర్థం చూడండి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, విశాల బుద్ధి, చాలా విశాలమైన బుద్ధి. ఎంత ఉంటుందండి బుద్ధి? తలకాయ ఇంత, దాంట్లో ఎంత ఉంటుందండి? కానీ తలకాయ సైజును బట్టి బుద్ధి ఉండదు. కొంతమంది ఇంత తలకాయ ఉన్నా అసలు బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు అంటుంటారు, ఏరా బుద్ధి మొఖాలలోకి వెళ్ళిపోయిందా కదా. ఇంకొంతమంది అంటూ ఉంటారు కదా, పాదాల్లోకి వెళ్ళిపోయిందా అని. అవునా, విశాల బుద్ధి అంటే ఏదయ్యా విశాల బుద్ధి అంటే? 2 రకాల లక్షణాలు ఉంటాయి. అవునా, ఎక్కువ మందికి మేలు చేసేటువంటిది ఒకటి కదా. దాంట్లో ఏ థాట్ వచ్చినా ఎక్కువ కాలం వరకు తను చేసిన సంకల్పము, తను మొదలుపెట్టిన పని కొనసాగేటట్లుగా ప్లాన్ చేయగలగడం. దీర్ఘకాల ప్రయోజనం కలిగిన ఆలోచన, పని రచించి నిర్వహించగలగడం, అది విశాల బుద్ధి. విశాల బుద్ధి అంటే చాటంత బుద్ధి అండి, ఇంత. ఇంకా విశాల బుద్ధి అంటే ఎక్కువ జ్ఞానం. కోర్స్ కొంతమందికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, బాగా చదువుకుంటారు, కానీ ఏదంటారు చూడండి, పిల్లికి కూడా బిచ్చం పెట్టరండి, లోపల త్యాగమే ఉండదండి. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించేటట్లుగా, ఆ ప్రయోజనం ఎక్కువ కాలం మన్నిక కలిగేటట్లుగా ఆలోచించి నిర్వచించి నిర్వహించే స్థితి ఏదైతే ఉందో అది విశాల బుద్ధి అండి. ఇప్పుడు చూడండి, ఆయన ద్వాపరయుగ అంతంలో పురాణాలు రాస్తాడు. ఆయన ఎంతవరకు అయ్యా అంటే, సృష్టి ఆరంభం నుండి ఉన్న చరిత్రలన్నీ తీసుకొని సపోర్ట్ చేసుకొని రాస్తూ సృష్టి అంతం వరకు కూడా, కలియుగ అంతం వరకు కూడా మరి మానవుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే, ఎలాగా ఆలోచిస్తే, ఏ విధమైన పనులు చేస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంది అని పురాణాలు, ఇతిహాసాలు అన్నీ తయారు చేసి పెట్టాడు. చివరి వేదాలు కూడా భజించి పెట్టాడు. ఇంతకంటే గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళు ఇంకెవరు ఉంటారండి? అందుకే పుల్ల అరవింద పత్రనేత్ర, ఆయత పత్రనేత్ర అన్నారు. అయ్యా ఆయన కళ్ళను కూడా బాగా తామర రేకుల వంటి విచ్చుకున్న తామర రేకు అంటే తామర పువ్వులు అనమాట. చక్కగా వికసించిన తామర పువ్వులు. అలాగా పత్రనేత్ర అంటే రౌండ్ అయిన చక్కటి కళ్ళు అని కూడా. ఇక్కడ తామర అనేది ఎందుకు పోల్చారు అంటే, అది బురదలోనే పుడుతుంది, బురదలోనే బతుకుతుంది, బురదలోనే కలిసిపోతుంది. కానీ బురదను అంటుకోదు తామర పువ్వు, కానీ తామర ఆకు కూడా. తామరాకు ఇంకా విచిత్రం, నీటిని కూడా అంటుకోదు అది. దాని మీద నీళ్ళు వేసినా ఏది ముత్యాలలాగా అటు ఇటు తిరుగుతూ మెరుస్తూ ఉంటాయి, కానీ ఈ తామరాకు నీటిని కూడా పట్టుకోదు. అలాగా ప్రపంచం అంతా కూడా కలుషితమైంది కదా. ప్రపంచాన్ని దూషించకూడదు, ఎందుకంటే మానవులు అందరూ ఒకే రకంగా ఉండరుగా. సజ్జనులు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క కర్మలు చేత కలుషితం అయ్యే ఉంటుంది. కానీ వ్యాసుల వారి లాంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, లేదా వ్యాసుల వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పట్టుకొని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, ఈ చెడు అనేది వాళ్ళకి అంటనివ్వకుండా తిరగలరు. దానికే స్వచ్ఛమైనది, నిర్మలమైనటువంటిది, వికసించినటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అని ఇది మనం గుర్తించి అనుసరించగలగాలి. తర్వాత ఏనత్వయ భారత తెలియకున్నా, దానికి ఇక్కడ ఏంటి అని అంటే, జ్ఞానాన్ని మొత్తం తీసుకొని వచ్చి మహాభారతంలో పెట్టేశాడండి ఆయన.
ఒక్క మహాభారతం స్పష్టంగా తెలుసుకోగలిగేటట్లయితే ప్రపంచంలోని అన్ని శాస్త్రాల జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే మహాభారతం చరిత్రే కాదండి. చరిత్ర ఏంటి? దాంట్లో అద్భుతమైన స్తుతులు, స్తోత్రాలు, వేదాంత గ్రంథాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. విష్ణు సహస్రనామ స్తుతే, కానీ పరిపూర్ణమైన అద్వైత వేదాంతం. అవునా? భగవద్గీత చిన్నదే, సర్వోపనిషత్తుల సారాంశం. ఏం కావాలండి ఇంకా? దీంట్లో అనేక రకాల రత్నాలు, మణులు, పచ్చలు పొదగబడినటువంటి మహారత్నాల హారం లాంటిదండి మహాభారతం. కాబట్టి అయ్యా, ఇంత పెద్ద గ్రంథాన్ని మాకు ఇచ్చావయ్యా, ఇదిగో దీన్ని కానీ నేర్చుకొని అర్థం చేసుకొని ఆచరించడం మొదలు పెడితే మన హెడ్ లైట్ ఆరిపోదు. రాత్రి చీకట్లో పెద్ద వాహనం వెళుతూ ఉందండి, హెడ్ లైట్ ఆరిపోతే ఎక్కడ పడుతుందో తెలియదు. కానీ మనం ఇల్లంతా లైట్లు పెట్టుకుంటాం, కానీ హెడ్లో ఆరిపేసుకుంటాం కదా. మన హెడ్లో లైట్ వెలగాలి అంటే జ్ఞానం నిరంతరం అధ్యయనం చేయాలి, దాన్ని నిరంతరం మననం చేసుకోవాలి, దాన్ని అప్లై చేసుకుంటూ ఉండగలిగేటట్లయితే మన జీవితం కూడా హాయిగా, సుఖంగా, ఆనందంగా అనుకున్నవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. తదాస్తు. హరి ఓం. ఈ 2 శ్లోకాలు ఈరోజు చాలు. రేపటి నుండి ఇంకా మిగతావన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.